ఏపీలో సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న సీఎం జగన్ వెంట రాష్ట్ర ప్రజలందరూ ఉన్నారని చెప్పారు ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్. కైకలూరు నియోజకవర్గంలో వైసీపీ నిర్వహించిన భారీ ర్యాలీకి ప్రజల నుంచి చక్కని రెస్పాన్స్ లభించింది. రాష్ట్రంలోని మెజారిటీ యువత సీఎం జగన్ వైపే ఉన్నారని, తాను ఎంపీగా గెలిచిన తర్వాత యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేస్తానన్నారు. అలాగే రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా ప్రయత్నిస్తానన్నారు. ఇక కైకలూరు వైసీపీలో వందలాది మంది యువత చేరారన్నారు. వారికి పార్టీ కండువా కప్పి ఆయన సాధారణంగా వైసీపీలోకి ఆహ్వానించారు. కైకలూరులో యువతతో మీటింగ్ చేయడం జరిగింది. వేలాది సంఖ్యలో బైక్ ర్యాలీలో అపూర్వ స్పందన లభించింది. యువత అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి మంచి చేశారు. సంక్షేమం కానీ అభివృద్ధి కానివ్వండి. పైగా ఒక యువకుడిగా నాకు ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఒక ఛాన్స్ ఇవ్వడం, నేను ఒక యువకుడిగా నా యువతకి పెద్ద పీట వేసి రేపొద్దున నేను వారికి ఒక ప్రతినిధిగా ఉంటాను. వారి కోసం నేను వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా కూడా నేను ముందు ఉంటాను. అలానే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని 4 పోర్ట్స్ కట్టడం కానివ్వండి, 10 ఫిషింగ్ హార్బర్స్ కట్టడం కానివ్వండి, వీటి వల్ల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానివ్వండి, ఇండస్ట్రియల్ గ్రోత్ కానివ్వండి బాగా జరుగుతుంది. రేపు మన పిల్లలు ఏ హైదరాబాదో ముంబయో బెంగళూరు వెళ్ళక్కర్లేదు. ఉట్టి ఐటీని నమ్ముకుంటే సరిపోదు. ఐటీతో పాటు ఇండస్ట్రీస్ కూడా రావాలి, ఇండస్ట్రియల్ గ్రోత్ ఉండాలి. సో పోర్ట్స్ తయారవడం వల్ల రేపొద్దున్న తప్పకుండా ఫారెన్ కంపెనీస్ కానివ్వండి, ఫారెన్ ట్రేడ్ కానివ్వండి, ఇవన్నీ కూడా పెరుగుతాయి. మన కైకలూరు దగ్గరే మచిలీపట్నం పోర్ట్ కూడా రెడీ అవుతుంది. కాబట్టి మన ఇక్కడ పిల్లలు రేపొద్దున్న అక్కడ మంచి ఉపాధి అవకాశాలు కానివ్వండి ఇవన్నీ లభిస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు విజన్ అట్లాంటిది. కాబట్టి అందరూ కూడా యువత అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బేషరతుగా మద్దతు తెలుపుతున్నారు. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు బంపర్ మెజారిటీతో గెలవబోతున్నారు. ఇక్కడ కైకలూరులో డిఎన్ఆర్ గారు బంపర్ మెజారిటీతో గెలవబోతున్నారు. అలానే ఏలూరు పార్లమెంట్ లో ఉన్న 7 నియోజకవర్గాలు ప్లస్ ఏలూరు పార్లమెంట్ గతం కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని చెప్పి సాక్షాత్తు కోటగిరి శ్రీధర్ గారే అంటున్నారు. ఎందుకంటే ప్రతి గడపకి జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రజలకు ఒక విశ్వాసం. కాబట్టి తప్పకుండా రేపు